మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుండే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దక్షిణ కాశీని తలపిస్తున్న రాజమహేంద్రవరానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి శివాలయాల్లో భోలా శంకరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం, పాదగయ క్షేత్రం పిఠాపురం, కోటిపల్లి ఛాయా సోమేశ్వరాలయం, మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయాల వద్ద కిలోమీటర్ల మేర భక్తుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇక్కడ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడమే కాకుండా సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచుతున్నారు. శివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, అలాగే మురమళ్ళ వీరేశ్వర స్వామి ఆలయంతో పాటు పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పుణ్య స్నానాలు ఆచరించి శివుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. శివరాత్రి అంటే ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు. ఈరోజు జాగారం చేసి ఫస్ట్ నుండి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తే ఎంతో పుణ్య ఫలం అంటూ కూడా ఆ నానుడు కూడా ఉంది. అందులో భాగంగానే రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్కు వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు ఆచరించినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. తెల్లరగట్ల నుంచి కూడా ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఈ పుష్కర ఘాట్లలో ఆయా ఘాట్లు అక్కడ కోటిలింగాల ఘాటుతో పాటు రాజమండ్రి పుష్కర ఘాటుతో పాటు అనేక ఘాట్లన్నీ కూడా గోదావరి స్నానం ఆచరిస్తున్నారు. చిన్న పిల్ల పెద్ద అందరూ కూడా శివరాత్రి సందర్భంగా జాగరణ చేస్తూ ఈరోజు శివరాత్రి సందర్భంగా క్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటారు. శివనామస్మరణతో మారుమోగుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు అంటే శివుడికి ప్రీతికరమైన రోజు. అందులో భాగంగా మాఘ మాసంలో శివరాత్రి రావడం అంటే మామూలు విషయం కాదు. అందులో భాగంగానే ఒక పక్క మాఘమాసం, మరో పక్క శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకుంటున్నటువంటి అన్ని క్షేత్రాల్లోని కూడా శివలింగాల వద్ద పెద్ద ఎత్తున అభిషేకాలు కొనసాగుతున్నాయి. మరో పక్క ఈ శివరాత్రి సందర్భంగా పుష్కర ఘాట్కి సంబంధించి ఏదైతే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని 2017లో జరిగేటువంటి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్యాగింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటు ముందస్తుగానే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఇప్పటికే రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా సరే ప్రసాదం కౌంటర్లతో పాటు ఇక్కడ ఏదైతే అనేక మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఇటు మొత్తం పుష్కర ఘాట్ల రేవులకు సంబంధించి పడవలను ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అక్కడ గజఈతగాళ్ళను పెట్టారు. గజఈతగాళ్ళను పెట్టి భక్తులు లోపలికి వెళ్ళనీయకుండా మొత్తం పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి ఇక్కడ మొదలుకుని చివరి వరకు కూడా అక్కడ జల్లు స్నానం కూడా ఏర్పాటు చేశారు. అంటే భక్తులు గోదావరిలో లోపలికి వెళ్లకుండా గట్టు మీదే అనేక ప్రాంతాల్లో 2-3 చోట్ల జల్లు స్నానాలు కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. శివరాత్రి సందర్భంగా మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి అటు కడలి కపోతేశ్వర స్వామి ఆలయంతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం శివాలయాలన్నీ కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. అటు సామర్లకోటలో ఉన్నటువంటి కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయానికి కూడా ఉదయం నుంచి అభిషేకాలకు అంటే అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అందుకున్నటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు పిఠాపురం కుటేశ్వర స్వామి ఆలయం, అలాగే పుష్కరలో స్నానం చేసి శివుడికి ఈరోజు కనుక అంటే ఈరోజు శివరాత్రి సందర్భంగా జాగారం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే బాణాసంచా కాల్పుల మధ్య ఈరోజు శివరాత్రి సంబరాలు అంబరానంటున్నాయని చెప్పుకోవాలి. ప్రతి చోట చూడే శివాహోం అనే పదం తప్ప మొత్తం ఈరోజు శివరాత్రి సందర్భంగా అనేక ప్రాంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రితో పాటు కాకినాడ, కోనసీమ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలతో పాటు శైవ క్షేత్రాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పంచారామ క్షేత్రాలైనటువంటి పంచారామ క్షేత్రాలు కూడా ఉదయం నుంచి భక్తులు క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించి శివరాత్రి జాగారం చేస్తున్నటువంటి భక్తులు అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఉంది. రసూల్తో కలిసి సత్య టీవీ 9 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి.